హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రెండు ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి, అవేంటో చేద్దాం. ఫస్ట్గా మనం చెప్పాల్సింది ఏంటంటే పైసా వాపస్ నుంచి. పైసా వాపస్ మీ దగ్గర యాప్ ఉంటే కనుక మీరు అక్షరాల ఇంచుమించు 600 రూపీస్ ఖర్చు పెడితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇస్తున్నారు. అది ఏంటి ఎలా అని నేను చెప్తాను. ఓన్లీ ఇది మీరు పైసా వాపస్ యాప్ ద్వారానే రావాల్సి ఉంటుంది. సో 600 రూపీస్ ఖర్చు అంటే ఏం లేదు, 50 రూపీస్ చొప్పున గిఫ్ట్ కార్డ్స్ని 12 కొనాలి. 12 కొంటే అది కూడా త్రూ పేటిఎం యూపీఐ ద్వారా పే చేసినందుకు మనకేంటంటే అక్కడ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు. కానీ మన బ్యాంక్ లిమిట్ వచ్చాడు 10 మాత్రమే ఉంది. సో ఈ రోజు 6 చేసినా రేపు 6 చేసినా పర్లేదు, ఈ రోజు 10 చేసి రేపు 2 చేసినా పర్లేదు, ఎలా చేసినా పర్లేదు. మొత్తానికి అయితే మీరు ఈ ఆఫర్ని కంప్లీట్ చేయడానికి ఆఫర్ డ్యూరేషన్ పీరియడ్ కూడా చాలానే ఉంది. అంటే 27th midnight 11:59 PM వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. సో ఏం లేదు, ఈ పేటిఎం బ్యానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇది ఓన్లీ యాప్ మీదే చేయాలండి, వేరే దాని మీద చేయడానికి లేదు. మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత 50 రూపీస్ అమౌంట్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ అని ఉంటుంది. మేక్ పేమెంట్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పేటిఎం యూపీఐని పెట్టుకొని సింపుల్గా ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ పేటిఎం యూపీఐ ద్వారా పే చేయాలి. ఫస్ట్ పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే ఇక్కడ మీరు 50 రూపీస్ పే చేస్తారు కదా, అలా 50 రూపీస్ పే చేసిన వెంటనే రిమైనింగ్ మీరు ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే పేటిఎం యాప్ సెక్షన్లోకి వచ్చి క్యాష్ బ్యాక్లోకి వెళ్ళి అక్కడ మై ఆఫర్స్లోకి వెళ్తే మీకు యాక్టివేట్ అని ఉంటుంది. యాక్టివేట్ దగ్గర ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలి. అంటే 12/50 అనే ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా యాక్టివేట్ చేసిన తర్వాత రిమైనింగ్ 11 పేమెంట్స్ ఏదైతే కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీ పేటిఎం వాలెట్లో యాడ్ అయితే అవుతుంది. సో 600 రూపీస్ దానికి 50 రూపీస్ అంటే వర్త్ అని చెప్తాను. ఎందుకంటే 9.2% ఎంతో పడుతుంది. సో ఓవరాల్గా బెటర్ అని చెప్తాను. ఎవరైనా ట్రై చేసుకుంటారు, మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు. లేదు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తామన్న వాళ్ళైతే ఫ్లిప్కార్ట్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక విధంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీకు 11 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అన్న నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏం లేదు, మనకి ఎర్న్ మనీ అనే యాప్ అయితే మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఇది ఒక థర్డ్ పార్టీ యాప్. దీని ద్వారా చాలా క్యాంపెయిన్స్ అయితే రన్ అవుతుంది. అంటే రిఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో లాబ్స్కోప్ కానీ లేకుంటే అలానే చాలా టీన్ పట్టి కానీ చాలా రకాలు అయితే ఉంటాయి. సో దాన్ని అంటే ఈ రోజు లూప్ని యూజ్ చేసుకొని మనం 11 రూపీస్ ప్రాఫిట్ని ఎలా పొందాలి ఏంటి అని చెప్తాను. ఇది మీరు ఎవరిని రిఫర్ చేయక్కర్లేదండి, ఎవరు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీ చేతిలో ఉండే వర్కే. ఏం లేదు, ఫస్ట్గా ఎర్న్ మనీ వెబ్సైట్లో మీకు ఒకవేళ అకౌంట్ లేకపోయింటే కనుక వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాప్ని మీకు ఇష్టం లేదు అనుకుంటే వెబ్సైట్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో వెబ్సైట్లో కంటిన్యూ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో అయిన తర్వాత ఏంటంటే మీ ఇక్కడ హోమ్ పేజ్కి రండి. హోమ్ కానీ పర్లేదు, లేదంటే ఆఫర్స్ అని ఉంది కదా, ఆఫర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే టీన్ పట్టి అని ఉంది చూసారా, ఈ టీన్ పట్టి ఆఫర్ని అయితే చూడండి. ఇక్కడ ఆన్ గోయింగ్ ఉండాలి. ఇంకొకటి ఇక్కడ 40 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఉండాలి. 50 రూపీస్ ఉందనుకోండి మీకు 21 రూపీస్ అయితే బెనిఫిట్ ఉంటుంది. లేదు నార్మల్గా 40 రూపీసే ఉందనుకోండి మీకు 11 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది. అదే ఒక 30 ఉందనుకోండి చేయకండి, దయచేసి 30 కానీ 20 కానీ ఉంటే చేయొద్దు. సో ఏం లేదు, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పిన ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా అని నేను చూపిస్తాను. టీన్ బట్టి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకరిని రిఫర్ చేయాలి. సో రిఫర్ చేస్తే ఇక్కడ 40 రూపీస్ వస్తుంది. కానీ ఆ రిఫర్ మనమే చేసుకుంటున్నాం అనమాట, వేరేది ఏం చేయట్లేదు. అంటే మీకు ఇక్కడ ప్రాసెస్ అర్థమైందో లేదో నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ మేక్ మనీ అని కొడితే మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మనమే డౌన్లోడ్ చేసి మనమే రిజిస్టర్ అవ్వాలి. అలా అయినందుకు మనకి ఎర్న్ మనీలో 40 రూపీస్ వస్తుంది. ఓన్లీ రిజిస్టర్ అయితే సరిపోదు, 29 రూపీస్ యాడ్ చేసి పేటిఎం నెంబర్ కూడా బైండ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం లేదు, మేక్ మనీ నవ్వని ఉంటుంది. నవ్వని దగ్గర క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక లింక్ వస్తుంది. కాపీ లింక్ క్లిక్ చేసుకోండి. కాపీ లింక్ క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మీ లింక్ కాపీ చేశారో ఆ కాపీ లింక్ని ప్రెస్ చేసుకొని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యాప్ని ఇన్స్టాల్ అయిపోతుంది కదా, ఇన్స్టాల్ అయిపోయి ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అప్డేట్ చేసిన తర్వాత మొత్తం మీకు మళ్ళీ కలుస్తాను. చూడండి, అప్డేట్ చేసి మళ్ళీ కలుస్తాను మీకు. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసి అప్డేట్ అయిన వెంటనే రిజిస్టర్ గెట్ 20 రూపీస్ ఫ్రీ అంటుంది. ఇంకొకటి ఏదైతే దీనిలో 29 రూపాయలు అంటే 29 రూపీస్ యాడ్ చేస్తారో ఆ యాడ్ మనీ అనేది మీకు ఒకవేళ టీన్ పట్టీలో మీరు ఎక్స్పర్ట్లు అంటే క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ ఆడతారు, లేకుంటే అంటే ఏమంటారు
ప్యాకాట్ అవి ఉంటాయి కదా. సో వీటన్నిటిలో మీరు ఆడగలుగుతారు అంటే మీరు ఆ 29 రూపీస్ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. లేదు మీకు ఏం రాదు, మీరు నార్మల్గానే ఈ యాప్లో జస్ట్ ఈ ఎర్న్ మనీ కోసం వచ్చారు అనుకుంటే కనుక ఏం లేదు, రిజిస్టర్ అండ్ గెట్ ఫ్రీ అని 20 అని ఉంది కదా, దీన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే అంటే మేక్ మనీ అని క్లిక్ చేసిన వెంటనే మీరు ఒక నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ 3 నేను క్రియేట్ చేస్తాను చూడండి. సో నేను ఇక్కడైతే రిజిస్టర్ అయితే అయిపోయాను. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ మన పేటీఎం నెంబర్ బైన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే 20 రూపీస్ని యాడ్ చేయాలి, 29 రూపీస్ని యాడ్ చేయాలి. ఇక్కడ సింపుల్గా షాప్ అని ఉంది కదా, షాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 29 రూపీస్ ఉంది కదా, 29 రూపీస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ మనీ ఉంది కదా, యాడ్ మనీ క్లిక్ చేసుకోండి. సో ఇలా యాడ్ మనీ చేసిన తర్వాత ఏంటంటే మీకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పేటీఎం ద్వారా పే చేయొచ్చు, లేకుంటే ఫోన్పే ద్వారా పే చేయొచ్చు, దేని ద్వారా పే చేయొచ్చు. కానీ నేను ఇక్కడ నా పేటీఎం నెంబర్ ఎంటర్ చేసుకొని దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా 29 రూపీస్ని అయితే పే చేస్తాను. సో మనం పేమెంట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత యువర్ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అనేసి వస్తుంది. సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. పూర్తి బ్యాక్ వచ్చేసి మళ్ళీ టీన్ పట్టి యాప్ని అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ 29 రూపీస్ యాడ్ అయిందని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో మొత్తం ఇంటూ మార్క్ చేసేసేయండి. ఇంటూ మార్క్ చేసేసిన వెంటనే విత్డ్రాల్ అని ఉంటుంది, విత్డ్రా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పేటీఎం నెంబర్ బైండ్ చేసుకోమంటుంది. సో ఇక్కడ బైండ్ అని ఉంది కదా, బైండ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసి ఒక నేమ్ అయితే ఎంటర్ చేసేసేయండి. సో నేను ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఎంటర్ చేసేసాను. సో చేసిన వెంటనే ఇక్కడ ఏదో నేమ్ అయితే జస్ట్ నార్మల్గా ఎంటర్ చేస్తాను. చేసిన వెంటనే ఓకే అని ప్రెస్ చేస్తాను. ఓకే అని చెప్తే సక్సెస్ఫుల్ బైండ్ అయిపోయిందని చెప్తుంది. సో సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీ పని అంతే, ఓన్లీ టీన్ పట్టి యాప్లో రిజిస్టర్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, అంతే. దానికి మించి ఏమైతే లేదు. సో ఇప్పుడు మళ్ళీ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మన ఏదైతే టీన్ పట్టి క్యాంపెయిన్ ఉందో మన ఆఫ్ యాక్టివేట్ చేసాం, దీని దగ్గరికి వెళ్ళి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన వెంటనే ఇక్కడ మై అని ఉంది కదా, మై అనే ఆప్షన్లోకి వెళ్ళి మై ఆఫర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టీన్ పట్టి ఆన్ గోయింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 40 రూపీస్ అయితే యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైతే 40 రూపీస్ ఉందో ఇక్కడ మనకి యాడ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 40 రూపీస్ యాడ్ అయిన వెంటనే విత్డ్రా ఎలా చేయాలి, ఏం చేయాలని నేను మీకు చూపిస్తాను. సో ఒక్కోసారి లేట్గా యాడ్ అవుతుంది. సో వెంటనే యాడ్ అవ్వకపోవచ్చు. 3 to 5 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో ఒక 5 మినిట్స్ అయితే ఆగిన తర్వాత నాకు ఇక్కడ 40 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఏం లేదు, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మీ పేటీఎం నెంబర్ని అయితే బైండ్ అయితే చేయండి. బైండ్ చేసిన తర్వాత విత్డ్రా అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన నెక్స్ట్ స్టెప్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ 41 ఉంటే 41 ఎంటర్ చేసుకోండి, లేదు అంటే 40 రూపీస్ ఉంటే 40 రూపీస్ ఎంటర్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే విత్ 24 అవర్స్లో మీ పేటీఎం వాలెట్లో 40 రూపీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మీరు 29 రూపీస్ యాడ్ చేస్తే మీకు 40 రూపీస్ని అయితే మీరు పొందగలుగుతారు. అంటే 11 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను. ఏం లేదు, ఎర్న్ మనీ ద్వారా టీన్ పట్టి యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకొని రిజిస్టర్ అయ్యి 29 రూపాయలు యాడ్ మనీ చేస్తే మీ పేటీఎం బైండ్ చేసినందుకు గాను మీకు అక్కడ 40 రూపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా 40 రూపీస్ వచ్చిన వెంటనే మీరు దీన్ని విత్డ్రా చేస్తే విత్ 24 అవర్స్లో మీ పేటీఎం వాలెట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి రిస్క్ అయితే లేదు. ఒకటి మాత్రం మీకు గుర్తించుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే క్యాంపెయిన్ ఉందో అది ఎంత ప్రైస్ ఉందో మాత్రం అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కూడా చెప్పాల్సింది ఇది గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.